ఫ్రెండ్స్, గుజరాత్ అలాగే రాజస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ జట్టు ఏకంగా 77 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ ఓటమితో ఒక్కసారిగా రాజస్థాన్ జట్టుకు కోలుకోలేని ఎదురు దెబ్బ అని చెప్పొచ్చు. ఎందుకనంటే ఇప్పటి వరకు రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్లే ఆఫ్లో చాలా స్ట్రాంగ్గా ముందుకొస్తుంది. అంటే ప్లే ఆఫ్ రేస్లో చాలా స్ట్రాంగ్గా బలంగా ఉంది. కానీ ఈ ఓటమితో ఒక్కసారిగా పాయింట్స్ పట్టికలో ఏం జరిగిందో కూడా మనం అడగడానికి భయం వేస్తుంది. ఎందుకంటే అంత దారుణమైన స్థితిలోకి వెళ్ళిపోయింది. అయితే ఇక రాజస్థాన్ రాయల్స్ జట్టుకి సంబంధించిన తాత్కాలిక కెప్టెన్ యశస్వి జైస్వాల్ మాట్లాడుతూ ఏమన్నాడో ఒక్కసారి తెలుసుకుందాం. ఈ మ్యాచ్ తమకు ఒక గుణపాఠం అని, నిజానికి ఆటగాళ్ళకి బుద్ధి రావాలని, తమ ఓటమికి ప్రత్యేకమైన కారణమా అంటే ఇక బ్యాటింగ్ లోపం వల్లే జరిగింది అంటూ, బౌలింగ్లో కూడా ప్రత్యర్థి జట్టుకి ఎక్కువగా పరుగులు ఇచ్చామని, వాళ్ళు మా మీద చూపించిన స్పిన్ మాయాజాలం మేము చూపించలేకపోయాము అంటూ చెప్పుకొచ్చాడు. అసలు ఇంతకీ తను ఏమన్నాడంటే, గుజరాత్ టైటన్స్ ఓపెనర్లు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. మేము వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించాం. మంచి ఏరియాల్లో బౌలింగ్ చేయడంతో పాటు ఇక బౌండరీలను అడ్డుకునే ప్రయత్నం చేశాం. కానీ వారు చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ఈరోజు జోఫ్రా ఆర్చర్కు కలిసి రాలేదు. క్రికెట్లో ఇది సహజమే. కొన్ని రోజులు మనకు కలిసి వస్తే మరికొన్ని రోజులు కలిసి రావు. మనం అనుకున్న విధంగా బౌలింగ్ బ్యాటింగ్ చేయలేం. కానీ ఆర్చర్ మా కోసం అద్భుతంగా రాణిస్తున్నాడు. అతను మళ్ళీ బలంగా పుంజుకుంటాడని మాకు నమ్మకం ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. అయితే రాజస్థాన్ రాయల్స్ జట్టు జోస్ బట్లర్ లాంటి ఒక అద్భుతమైన ఓపెనర్ని పక్కన పెట్టేసింది. నిజానికి వైభవ్, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురేల్ వీళ్ళందరూ బాగా ఆడుతున్నప్పటికీ జోస్ బట్లర్కు ఉన్న ఎక్స్పీరియన్స్తో ఆ జట్టును ఎన్నో సందర్భాలలో అద్భుతంగా గెలిపించి ప్లే ఆఫ్కి తీసుకువెళ్ళిన ఘనత ఒకప్పుడు సంజు శాంసన్కి, ఇంకొక వైపు జోస్ బట్లర్కి ఉంది. అయితే అక్కడ ఇంటర్వ్యూ చేసే అతను ఏమన్నాడంటే, మీ యాజమాన్యం జోస్ బట్లర్ని పక్కకు పెట్టి తప్పు చేసిందని అనుకుంటున్నారా అని ఎన్నడూ లేని విధంగా ఒక క్వశ్చన్ అడిగాడు. దాంతో ఇక వైభవ్ ఇక్కడ యశస్వి జైస్వాల్కి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఎందుకనంటే ఈ ప్రశ్న రియాన్ పరాగ్ని అడిగి ఉంటే బాగుండేది. అయితే దీనికి చాలా చాకచక్యంగా సమాధానం చెప్పాడు యశస్వి జైస్వాల్. తను ఏమన్నాడంటే, నేను అంతగా ఆలోచించలేదు. నా దగ్గర ఒక సాధారణ ప్రణాళిక ఉంది. నా బౌలర్ ఎవరు, పవర్ ప్లేలో నాకు మంచి ఓవర్లు ఎవరు వేయగలరు అనే దానిపైనే నేను దృష్టి పెట్టాను. అంతకు మించి నేనేమీ ఆలోచించను. ఎందుకంటే యాజమాన్యం ఎందుకు ఏ నిర్ణయం తీసుకుంటుంది, సెలెక్టర్లు అలాగే ఫీల్డ్ కోచ్లు కానీ, ఇంకా చెప్పాలి అంటే చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కళ్ళ జాబ్ వాళ్ళు చేస్తూనే వచ్చారు. అంతకు మించి నేనొక్కడినే చూసుకోవాల్సిన విషయం ఏదైనా ఉందంటే అది నా వ్యక్తిగతమైన ఆటే. నా ఆట నేను సరిగ్గా ఈరోజు ఆడి ఉండుంటే బహుశా ఫలితం బాగుండేదేమో. అయితే ఇక పవర్ ప్లేలో నాకు మంచి ఓవర్లో రాలేదు. నేను సరిగ్గా బ్యాటింగ్ చేయలేదు. ఈ మ్యాచ్లో మేము ప్రత్యేకంగా ఒకే తప్పు చేసాం, మిస్ఫీల్డింగ్ చేసాం. ఇటువంటి తప్పులు లేకపోయినప్పటికీ కూడా ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇక మేము చేయాల్సిన జాబ్ మేము చేయలేకపోయాం. ఇక రషీద్ ఖాన్ ఒక అద్భుతమైన బౌలర్. అతని లాంటి బౌలర్ని నేను ఎక్కడా చూడలేదు. తను ఎంత గొప్పగా ఆడగలడో మరొకసారి నిరూపించాడు. ఇక మేము ఎక్కడ రాణించగలమో మేము ఒకసారి మమ్మల్ని మేము అంచనా వేసుకుంటే తప్ప మేమేమీ చేయలేం. ఏం జరిగిందనే దానిపైన మేము దృష్టి పెట్టాలి అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఇక రియాన్ పరాగ్ అందుబాటులో లేడు. ఎందుకంటే తనకి గాయమైంది. అసలు ఏం జరిగిందంటే ఐపీఎల్లో ఈ మ్యాచ్కి ముందు అంటే రాజస్థాన్ వర్సెస్ జీటీ అంటే అది ఒక రకమైన కీలకమైన మ్యాచ్. ఎందుకనంటే ప్లే ఆఫ్కి సంబంధించి ఇప్పుడు ప్లే ఆఫ్ రేస్లో ఉన్న 4 జట్లే కాకుండా చాలా దగ్గరగా ఉన్న కింద 2 జట్లు కూడా అలాగే ఉంటాయి కదా. అయితే గుజరాత్ టైటన్స్తో జరగక ముందు, ఈ మ్యాచ్ జరగక మునుపు స్టార్ ఆల్రౌండర్ రియాన్ పరాగ్ దూరం అయ్యాడు. తనే రెగ్యులర్ కెప్టెన్. ఈ క్లిష్ట సమయంలో జట్టు పగ్గాలను యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ చేతుల్లో పెట్టడం క్రీడా వర్గాల్లో ఆసక్తికరమైన చర్చకు దారితీసింది. జైపూర్లోని సవాయ్ మాన్ స్టేడియం వేదికగా గుజరాత్ టైటన్స్తో తలపడిన ఈ మ్యాచ్లో రియాన్ పరాగ్ ఆడలేదు. ఎందుకంటే గత మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్తో తలపడిన సమయంలో పరాగ్ కండరాల నొప్పితో అంటే హ్యామ్స్ట్రింగ్స్ గాయంతో బాధపడ్డాడు. తను ఈ గాయం తీవ్రత తగ్గకపోవడంతో వైద్య బృంద సూచన మేరకు అతనికి విశ్రాంతినిచ్చారు.
ప్రస్తుతం సీజన్లో అతను మంచి ఫామ్లోకి వస్తున్నాడు. జట్టుకి ముందుండి నడిపిస్తున్నాడు. అతను లేకపోవటం కూడా ఒక రకంగా జట్టుకు పెద్ద లోటే. ఎందుకంటే పరాగ్ అందుబాటులో లేకపోవడంతో యాజమాన్యం యువ ఆటగాడు యశస్వి జైస్వాల్కు నమ్మకంతో తనకి తాత్కాలిక కెప్టెన్ బాధ్యతలు ఇచ్చింది. అయితే జైస్వాల్ మాట్లాడుతూ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టడం చాలా ఉత్సాహంగా ఉంది. మేము ముందుగా బౌలింగ్ చేయాలనుకుంటున్నాము. ఈ వికెట్ చేజింగ్కు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నాము. రియాన్ త్వరలోనే కోలుకుని జట్టులోకి వస్తాడు అని ఆశిస్తున్నాను అంటూ చెప్పాడు. అయితే అతని స్థానంలో సిమ్రన్ హిట్మేర్, యష్ రాజ్ పుంజా తుది జట్టులోకి వచ్చారు. ఇదే విషయాన్ని చెప్పాడు. అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే ప్రతి ఒక్కరూ కూడా బౌలింగ్ ఫస్ట్ తీసుకోవడం యశస్వి జైస్వాల్ తప్పు అంటూ చెప్పుకొచ్చారు. ఎందుకంటే ఫస్ట్ కనుక వీళ్ళు బ్యాటింగ్ చేసి ఉండుంటే మేబీ వికెట్ బాగుండేదేమో, పిచ్ అంతగా ఎదురు తిరిగి ఉండేది కాదేమో. ఎందుకంటే తర్వాత ఇన్నింగ్స్లో అది స్పిన్నర్స్కి చాలా కలిసి వచ్చిందనమాట. సో ఈ పరంగా యశస్వి జైస్వాల్ తప్పు తీసుకున్నాడని నిర్ణయం అంటే ఈ నిర్ణయం అయితే తనది కాదు, యాజమాన్యాన్ని అని చాలా క్లియర్గా చెప్పాడు. మరోవైపు యశస్వి జైస్వాల్ కూడా వ్యక్తిగతంగా ఈ మ్యాచ్లో బ్యాటింగ్ చేయకపోవటం వల్ల జరిగిన పెద్ద తప్పిదం అనమాట. అయితే మరోవైపు వైభవ్ సూర్యవంశీని మహమ్మద్ సిరాజ్ అయితే మాత్రం చాలా ఎక్కువగా తనని మెంటల్గా కొంచెం ట్రిగర్ చేసి ఆ తర్వాత తనని ఓడిపోయేలాగా చేశాడేమో అనిపించింది. ఎందుకంటే తను గాయమైనా కూడా తిరిగి బ్యాండేజ్ టేపు కట్టుకుని మళ్ళీ పాపం ఆట స్టార్ట్ చేశాడు. సో ఈ రకంగా చూసుకున్నట్టయితే వైభవ్ సూర్యవంశీ విషయంలోనూ అలాగే యశస్వి జైస్వాల్ విషయంలోనూ ఒక రకంగా అన్యాయమే జరిగింది. అలాగే జోఫ్రాకు కూడా పాపం దెబ్బ తగిలింది. ఈవెన్ రియాన్ పరాగ్ దెబ్బ తగిలింది. ఇలాగ గాయాల పరంగా రాజస్థాన్ రాయల్స్ తడబడింది. అయితే రాజస్థాన్ రాయల్స్లో పెద్ద లోపం ఏంటి అంటే ఓపెనర్లు అలాగే టాప్ ఆర్డర్ కనుక ఆడకపోతే ఆ జట్టు అటు ఇటు అయిపోతుంది. ఎక్కడైనా సరే ఒక ఆటగాడు స్టాండ్ తీసుకుని ఎస్ ఆడాలి అని కలపడాడు. సో ఈ విషయాన్ని అయితే మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి రాజస్థాన్ జట్టు. సో ఫ్రెండ్స్, అది ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ జట్టు చాలా కష్టపడి ఆడితేనే వాళ్ళకి ప్లే ఆఫ్లో వాళ్ళకి మంచి సినిమా ఉంటుంది. లేదంటే మాత్రం చాలా కష్టపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే గుజరాత్, చెన్నై, కోల్కతా, ముంబై ఇలాగ ఒక జట్టు తర్వాత ఒక జట్టు చాలా కష్టపడుతున్నారు అనమాట. సో ఆ కష్టపడే క్రమంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఏమాత్రం అటు ఇటైనా వెళ్ళిపోవాల్సిందే. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి